గోదారమ్మ పరవళ్ళు పచ్చని పైరు పంటలు మధ్యలో కొబ్బరి చెట్లతో కనువిందు చేసే కోనసీమ జిల్లా ఇప్పుడు కొలిమిలా మారింది. కోనసీమ వ్యాప్తంగా ఆన్షోర్ ఆఫ్షోర్లో చమురు నిక్షేపాల వెలికితీతతో దశాబ్దాలుగా బిక్కుబిక్కుమని బ్రతుకుతున్నారు స్థానికులు. 2014లో నగరం గ్రామంలో జరిగిన భారీ పేలుడుకు సంబంధించిన గాయాలు ఇంకా మానక ముందే కోనసీమ జిల్లా ఇరుసుమండలో మరోసారి అగ్నికీలలు ఎగిసిపడుతున్నాయి. 3 రోజులుగా మూరి 5వ నంబర్ బావి వద్ద బీభత్సమైన శబ్దంతో బ్లోఅవుట్ ఉబికి గ్యాస్ ఎగదనుతూ భారీ ఎత్తున మంటలు ఎగసిపడుతున్నాయి. ఢిల్లీ నుంచి వచ్చిన ఓఎన్జీసీ నిపుణుల పర్యవేక్షణలో మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. కానీ మంటలు మాత్రం అదుపులోకి రావట్లేదు. బ్లోఅవుట్ తీవ్రత తగ్గినా అగ్నికీలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. దీంతో మరికొన్ని రోజుల పాటు బావి కొలిమిలా మండనుంది అనే ఉంటుందని ఓఎన్జీసీ అధికారులు చెబుతున్నారు. కోనసీమ గర్భంలో అపురూపమైన సహజ వనరులు నిక్షిప్తమై ఉన్నాయని తెలిసాక స్థానికులు సంతోషించారు. ఉద్యోగ అవకాశాలతో పాటు అభివృద్ధి పనులు కూడా చకచక మొదలవుతాయని ఆశించారు. కానీ జరిగింది వేరు. అంతంత మాత్రంగా ఉన్న రహదారులు భారీ వాహనాల రాకతో దెబ్బతిన్నాయి. సున్నితమైన పర్యావరణం కొంచెంగా దెబ్బతింటూ కొబ్బరి వరి దిగుబడి తగ్గిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చమురు గ్యాస్ వెలికి తీశాక ఆ ఖాళీలోకి సముద్ర జలాల ఊట చేరి బావుల్లో నీరు ఉప్పుగా మారిందని గగ్గోలు పెడుతున్నారు.